డాక్టర్ న్యూస్ జిల్లా పరిషత్ ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. ఈ ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లు దాదాపుగా పూర్తవడంతో రేపే షెడ్యూల్ జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను 3 విడతలుగా నిర్వహించబోతున్నారు. తెలంగాణలో జెడ్పీ ఎన్నికలకు షెడ్యూల్ వచ్చేస్తోంది. 538 జెడ్పీటీసీ, 5817 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో 32 జిల్లాల పరిధిలో 1.57 కోట్ల గ్రామీణ ఓటర్లు ఉన్నారు. పరిషత్ నోటిఫికేషన్ వెలువడే వరకు ఓటర్ల జాబితాలో పేర్లు నమోదయ్యే వారిని కూడా పరిగణలోకి తీసుకోనున్నారు. దీంతో ఈ సంఖ్య 1,60,00,000కు చేరుకునే అవకాశాలు ఉన్నాయి. 32 జిల్లాల పరిధిలో 32,007 పోలింగ్ కేంద్రాలలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేసింది. తెలంగాణ రాష్ట్రంలోని 3 జిల్లాల పరిధిలో కొత్తగా 4 మండలాలు చేర్చడంతో మండలాలు, జెడ్పీటీసీ స్థానాల సంఖ్య 539కి చేరింది. అయితే ములుగు జిల్లా మంగపేట జెడ్పీటీసీ స్థానం రిజర్వేషన్ వివాదం కారణంగా హైకోర్టు స్టే ఇచ్చినందున ఇక్కడ ఎన్నికలు జరగటం లేదు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్లు, ఎస్పీలతో తెలంగాణ ఎలక్షన్ కమిషనర్ నాగిరెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇటు ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కూడా సంతృప్తి వ్యక్తం చేసింది. అయితే తమ జిల్లాల్లో 3 విడతల్లో ఎన్నికలు నిర్వహించాలంటూ ఈసీని పలువురు ఎస్పీలు కోరారు. దీంతో 26 జిల్లాల్లో 3 విడతల్లో, 5 జిల్లాల్లో 2 విడతల్లో, కేవలం మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లో మాత్రం ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని 3 జిల్లాల పరిధిలో కొత్తగా 4 మండలాలు అంటే 4 జెడ్పీటీసీ స్థానాలు ఏర్పడ్డాయి. నిజామాబాద్ జిల్లాలో వర్ని మండలం పరిధిలోని కొన్ని గ్రామాలను విడదీసి విడిగా మోస్రా, చండూరు మండలాలుగా ఏర్పాటు చేశారు. సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేట రూరల్ మండలం నుంచి కొన్ని గ్రామాలను విడదీసి నారాయణరావుపేట, మేడ్చల్ జిల్లాలో శామీర్పేట మండలంలోని కొన్ని గ్రామాలతో చింతలపల్లి మండలం ఏర్పాటు చేశారు. ఈ 4 చోట్ల జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ 4 ఎంపీపీ స్థానాలకు ఫలితాలు వెలువడ్డాక పరోక్ష పద్ధతిలో మండలాధ్యక్షులను ఎన్నుకుంటారు. చింతలపల్లి జెడ్పీటీసీ స్థానాన్ని జనరల్ స్థానానికి రిజర్వ్ చేయగా ఎంపీపీ స్థానాన్ని బీసీ జనరల్కు కేటాయించారు.